హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చిన్న పిల్లలకి ఉగ్గు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ విధంగా సింపుల్‌గా ఉగ్గు తయారు చేసుకుంటే ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. అదే విధంగా తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఉగ్గు తయారు చేసుకోవడానికి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ ఒక గ్లాస్ రైస్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలండి. చూసారు కదా, నేను ఈ కప్తో ఒక పావు కప్పు తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, పొట్టు మినపప్పు అండి, ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇది కొంచెం తగ్గించి తీసుకోండి. అలాగే ఒక 6-7 జీడిపప్పు, బాదం కూడా తీసుకుంటున్నాను. మీకు డ్రై ఫ్రూట్స్ ఇంకేమన్నా అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు. నేను ఈ టైంలో మినపప్పును యాడ్ చేయడం మర్చిపోయానండి. సో అది కూడా నేను తర్వాత అయితే యాడ్ చేశాను. మీరు ఈ స్టేజ్లోనే మినపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఈ మొత్తం కలుపుకొని ఒకసారి నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ఒక పల్చటి కాటన్ తెల్లగుడ్డ మీద ఇట్లా నేను ఆరబెట్టుకున్నానండి. ఫ్యాన్ కిందన్నా లేదా ఎండలో అన్నా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఫ్యాన్ కింద ఒక రోజు నైట్ మొత్తం ఆరబెట్టాను. ఇప్పుడు మినపప్పు ఇందాక వేయడం మర్చిపోయాను కదండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని అవి కూడా ఒకసారి నీట్గా కడిగి దీంట్లో వేసేసుకున్నాను. ఇలా ఆరబెట్టుకున్న వీటిని నేనైతే ఒక నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకున్నానండి. లేదా మీరు ఒక 2-3 అవర్స్ ఎండలో అన్నా పెట్టి ఇవి తడంతా లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇదిగోని చూస్తున్నారు కదా, నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్గా తడన్నది లేకుండా ఆరాలి. ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ ఏ విధంగా అన్నా కానీ ఆరబెట్టుకోండి. నేనైతే ఫ్యాన్ గాలికే ఆరబెట్టాను. చూసారు కదా, అసలు తడే లేదండి. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, సో అందుకని ఒక్కసారి ప్రే చేసుకొని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే తీసుకొని అది కొంచెం వేడెక్కనివ్వాలండి. ఇది వేడైన తర్వాతనే ఈ కలుపుకున్న ఈ పప్పులన్నిటిని వీటిలో పోసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఇవి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కడిగేటప్పుడు ముందే వేసుకుంటే వాటిలో ఉన్న ఫ్లేవర్స్ పోతాయండి. అందుకని నేను ఇట్లా వేయించుకునేటప్పుడు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఇదంతా వేయించుకోవాలండి. జస్ట్ వేడెక్కితే సరిపోతుంది, వేయించుకోవాల్సిన అవసరం లేదు. కలర్ చేంజ్ అయ్యేదాకా ఉండాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మనం వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది అంటే బియ్యం తొందరగా వేగుతాయి కదండి. సో జాగ్రత్తగా మాడకుండా వేయించుకోవాలి. మాడింది అంటే మాత్రం మనకి టేస్ట్ మారిపోతుంది. చూసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ స్టేజ్లో నేను స్టవ్ అయితే ఆపేసుకుంటున్నానండి. సరిపోతుంది, ఈ విధంగా వేడెక్కితే సరిపోతుంది. నేను వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఈ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. చూసారు కదా, కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చిన్న మిక్సీ జార్లో అయితే నేను తీసుకుంటున్నానండి.
వీటినంతా ఒకసారి పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ ఇదిగోండి ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ విధంగా నేను పౌడర్ చేసుకున్నాను. మరి మెత్తగా కాకుండా ఆ విధంగా చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని ఒక 8 దాంట్లో పెట్టేసుకుంటే ఇది మనం ఎంత కావాలంటే అంత తీసుకొని మిగతాది స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒక కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను ఫస్ట్ టైం కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇదంతా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా. చూసారు కదా, వాటర్ ఉంది, ఇంకా టైం పట్టిద్ది ఉడకడానికి. ఈ ప్రాసెస్ అంతా ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. చూసారు కదా, కంప్లీట్గా ఉడికిపోయింది. అంతే అండి, సింపుల్గా అప్పటికప్పుడు మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని మిగతాది స్టోర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా పిల్లలకి హెల్త్కి ఎంతో మంచిదైన ఉగ్గు ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. హెల్త్కి మంచిది, అలాగే పిల్లలు వెయిట్ కూడా తొందరగా గెయిన్ అవుతారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.